అందరికీ నమస్తే. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినాయి. కేసీఆర్ వస్తాడా రాడా, అసలు ఆయన వ్యూహం ఏంది, ఇట్లాంటి చాలా చర్చలు జరిగినాయి. బట్ కేసీఆర్ వచ్చిండు. కేసీఆర్ రావడమే అసెంబ్లీ అంతా కూడా అలర్ట్ అయిపోయింది. ఒకసారి సెక్యూరిటీ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, మార్షల్స్, లోపల ఎమ్మెల్యేలు అందరికన్నా ఎక్కువ అలర్ట్ అయింది రేవంత్ రెడ్డి. ఆయన కూర్చున్న తీరు చూస్తే రాముడు మంచి బాలుడు అన్నట్టు కూర్చున్నాడు సభలో. యాక్చువల్గా మనోడు అట్లున్నాడు, కొద్దిగా బాడీ లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది రేవంత్ రెడ్డిది. కానీ ఈరోజు మాత్రం సెట్రైట్ చూడముచ్చారు కనిపించింది అసెంబ్లీ. ఒకసారి విజువల్ చూపిస్తే మీకు ఏమేమైంది అనేది. అంతకన్నా ముందు ఈ వీడియో చూసినందుకు మీకు అందరి కృతజ్ఞతలు. మీరు ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి. మాకు రిపోర్ట్ కొట్టే వాళ్ళతో పోరాటం మేంగా చేయాల్సింది, మీరే పోరాటం చేయాలి. అంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే ఆ పోరాటం నడుస్తుంది తప్ప నేనేం చేయలేను. నేను ఓన్లీ వార్తలు మాత్రం చెప్పగలను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసి సిగ్నల్ టీవీకి సపోర్ట్గా నిలబడండి. ఆ రిపోర్ట్ కొట్టే వాళ్ళకు బుద్ధి చెప్తాం అందరం కలిసి. ఇక వీడియోలోకి పోతే, కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిండు. ఇంటి దగ్గర నుంచి వస్తున్నప్పుడే ఆయనకు ఆల్రెడీ దట్టి కట్టినరు. కేసీఆర్కి అలవాటు దట్టి కట్టించుకొని బయలుదేరడం, ఎక్కడ పోయినా దట్టి కట్టుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరిండు బంజారా హిల్స్ నుంచి. అక్కడ నుంచి స్టార్ట్ అయితే అసెంబ్లీలో యాక్చువల్గా పోలీసులు సీఎం ఉంటేనేమో గేట్ 2 నుంచి పోతారు, సీఎం మినిస్టర్స్ మాత్రమే గేట్ 2 నుంచి పోతారు. కేసీఆర్ సీఎం కాదు, ఓన్లీ ఎమ్మెల్యే, ఎల్ఓపి అయినా కూడా ఎమ్మెల్యేలు ఎక్కడి నుంచి పోతారు అక్కడి నుంచే పోవాలి. ఎల్ఓపికి సపరేట్గా లేదు. యాక్చువల్గా సీఎంకు పెద్ద మనసు ఉంటే ఎల్ఓపి కూడా ఇవ్వచ్చు. గతంలో జానారెడ్డికి ఇచ్చిండ్రు చాలాసార్లు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జానారెడ్డి కూడా ఒక వివిఐపి వే నుంచే పోతుండే. కానీ ఇక ఇప్పుడు అంతా ఇరుకు వ్యవహారాలు కదా. ఇప్పుడు ఎమ్మెల్యేలు, సాధారణ ఎమ్మెల్యేలు ఎట్లా పోతారో కేసీఆర్ కూడా అట్లే పోయిండు. ఎల్ఓపి అయినా కూడా సాధారణ ఎమ్మెల్యే. కాకపోతే ఒక డిఫరెంట్ కనిపించింది. ఆ ఎంట్రెన్స్ ఉంటుంది, ఆ ఎంట్రెన్స్ రోడ్డు మీద బారికేడ్లు లోపలికి పోతారు కదా, ఆ బారికేడ్ల కాడ ఖచ్చితంగా అటుకెళ్ళి పోయేది ఎమ్మెల్యేలే, ఇంకెవరు పోరు. మినిస్టర్స్ అక్కడి నుంచి పోతారు, వాళ్ళని ఎవరు ఆపరు. కానీ ఎమ్మెల్యేల కారు ఆపి ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యే వెనుక ఉన్న ఒక పిఏకు తర్వాత ఆ వెహికల్కి మాత్రమే పాస్ ఉంటుంది. ఇంకా అందరికి ఇయర్ పాసులు. ఆయన నా కారు నిండా వేసుకొని పోతా అంటే కుదరదు. అందరివి అధికార పార్టీ ఎమ్మెల్యేతో సహా అందరు ఎమ్మెల్యేలవి కొద్దిగా ఒక సెకండ్ ఆపి చెక్ చేస్తారు ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారని. కారులో డ్రైవర్ కాగా కేవలం ఎమ్మెల్యే, ఆయన గన్మెన్ కూడా అలర్ట్ ప్యాంట్లో దిగేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఆయన గ్లోబల్కి ఎంట్రీ ఉండదు. అలా పిఏ కూడా ఉండొచ్చు. పిఏకి పాస్ ఉంటుంది, 2 పాసులు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి ఐడి కార్డు ఉంటుంది, కారుకు పాస్ ఉంటుంది, పిఏకి పాస్ ఉంటుంది. కానీ కేసీఆర్ వెహికల్ మాత్రం ఆపలే పోలీసులు. కేసీఆర్ అసలు ఆపి అద్దాల కిందకి దింపి చెక్ చేశారు పోలీసు వాళ్ళు ఆయనతో ఒక సెకండ్లో. కానీ కేసీఆర్ వెహికల్ ఆపలే. కేసీఆర్ వెహికల్ చూడంగానే వెళ్ళిపోయింది, ముందరికి వెళ్ళిపోయిండ్రు. ఆల్రెడీ వెళ్ళిపోయినరు. తర్వాత అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా స్వాగతం పలికినరు కేసీఆర్కి. స్వాగతం పలికి అక్కడి నుంచి అందరు కలిసి లోపలికి పోయినరు. లోపల చాలా చిన్న రూమ్ ఇచ్చారు కేసీఆర్కి. నిజానికి మనం తెలంగాణ వచ్చినాక చూస్తున్నాం, తెలంగాణ రాకముందు కూడా ఆ ఎల్ఓపి అంటే ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్ చాలా పెద్దగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న అదే రూమ్ ఫిక్స్డ్ ప్రతిపక్ష నేతకు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక లాస్ట్ 10 yearsలో కూడా అంతే. జానారెడ్డి గారు ఉన్నా, లేకపోతే బట్టి విక్రమార్క గారు ఉన్నా, ఒక రూమ్ ఉంటుంది ఎల్ఓపికి, పెద్దగా ఉంటుంది, కొద్దిగా మంచిగా ఉంటుంది. ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆ స్థాయిలో ఉంటుంది. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రూమ్ను వాళ్ళే తీసేస్తున్నారు. ఆ రూమ్ను స్పీకర్ ఆఫీస్ కలిపేసినారు. ఈయనకి ఇవ్వాల్సి వస్తుందని, కేసీఆర్కి ఇవ్వాల్సి వస్తుందని. స్పీకర్కి అవసరం లేదు, ఉమ్మడి ఏపీలోనే స్పీకర్ రూమ్ సరిపోయింది. ఇది సరిపోదా? పక్కన గోడ మరీ పగలగొట్టి ఆ రూమ్ తీసేసుకున్నారు వాళ్ళు. తీసుకొని సాధారణ ఎమ్మెల్యేకు, సాధారణంగా ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఉండే ఒక పార్టీకి ఇస్తారు రూమ్. జస్ట్ దానిలో ఒక టేబుల్, ఆయన కూర్చునే చైరు, తర్వాత ముందర 2 చైర్లు, కూర్చుంటే ఇతర 2 చైర్లు, 4 కన్నా ఎక్కువ పడ్డారు ఆ రూమ్లో. అది 5 ఎమ్మెల్యేలు ఉంటే మాత్రమే ఇచ్చే రూమ్ అది. ఆ రూమ్ను ఈయనకి ఇచ్చారు కేసీఆర్కి. ఆయన ఎంతమంది కూర్చుంటారు? 4 కూర్చున్నారు అటు ఇటు ఇరకడంగా. తర్వాత సభ స్టార్ట్ అయింది. సభ మాత్రం ఇలా ఓన్లీ గవర్నర్ స్పీచ్. ఇలా ఎవరు మాట్లాడేది ఉండదు, రేవంత్ రెడ్డి మాట్లాడేది ఉండదు, కేసీఆర్ మాట్లాడేది ఉండదు, ఏ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడేది ఉండదు. ఉభయ సభలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు ఉంటారు. సభ అంతా చాలా నిండుగా కనిపిస్తుంది ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే మనకున్న 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు కదా, వాళ్ళు కౌన్సిల్ ఉంటారు ప్రతిరోజు. కానీ ఈ గవర్నర్ స్పీచ్ రోజు మాత్రమే ఒక హాల్లో కూర్చుంటారు. మన దగ్గర అసెంబ్లీలో ప్రతి దగ్గర అదే జరుగుతుంది, మన దగ్గర కూడా అదే జరుగుతుంది. బడ్జెట్ సెషన్లో మాత్రమే జరుగుతుంది, ప్రతిసారి జరగదు అది. కాబట్టి సెషన్ స్టార్ట్ అయింది. జిష్ణుదేవ్ గారు గవర్నర్ స్పీచ్ స్టార్ట్ చేసిండ్రు. చూస్తున్నాం బాగా అలర్ట్గా ఉన్నారు అందరూ. కేసీఆర్ ముందర కూర్చున్నాడు, ఒక ప్రతిపక్ష నేత ఎక్కడ కూర్చున్నాడు, బస్సు డ్రైవర్ లాగా ఉంటాయి అవన్నీ, ఇట్లా ఉంటాయి. ముందర 2 కూర్చోవచ్చు, తర్వాత కొద్దిగా విశాలంగా వెనుక వరకు అంత ఎక్కువ మంది కూర్చునే అవకాశం ఉంటుంది.
కేసీఆర్ కూర్చున్నాడు సభకు రైట్ సైడ్, అంటే స్పీకర్కు లెఫ్ట్ సైడ్ అవుతాడు, స్పీకర్ ఇటు మళ్ళీ ఉంటాడు కదా. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో కూర్చున్నాడు, ప్రతిపక్ష నేత సీట్లో కేసీఆర్ కూర్చున్నాడు. ఒకటి డిఫరెంట్గా అనిపించింది ఏంటంటే అబ్జర్వేషన్, అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి ఇట్లా నక్కి నక్కి చూస్తుండు కేసీఆర్ దిగు, ఎక్కువ స్పందిస్తలేడు, అంటే ఎక్కువ మామూలుగా హడావిడి చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడు చాలా బాడీ లాంగ్వేజ్ ఇట్లా స్టాండర్డ్గా ఉండాలి. ఎవరు అంటే విప్పులు ఉంటారు కదా, విప్పులు దానికి సంబంధించిన వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు, వాళ్ళకి ఏమైనా చెప్పేది ఉంటే పిలిచి వాళ్ళకి చెప్పడం, ఇట్లాంటి జరుగుతుంటాయి. ముఖ్యమంత్రి ఫ్లో లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పడం అంతవరకే ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి కొంచెం వాళ్ళకి పిలిచి వెనుకకి ఇట్లా చూసి ఆయన పిలిచి ఈయన పిలిచి ఏదో చేస్తుంటారు. ఇవాళ మాత్రం చాలా స్టాండర్డ్గా ఇట్లా కూర్చున్నాడు. బహుశా కేసీఆర్ నాడు అని చెప్పి స్టాండర్డ్గా కూర్చున్నాడేమో. కేసీఆర్ అయితే ప్రతిపక్ష నేతగా కూర్చున్నాడు. ఆ ఫోటో కూడా మీకు ఫ్రేమ్ మీద కనిపిస్తుంది చూడండి, ఆ ఫోటో కూడా బయటకు వచ్చేసింది. చదువుతున్నాడు గవర్నర్ ప్రసంగాన్ని, చాలా ఇంట్రెస్ట్గా విన్నాడు కేసీఆర్. ప్లస్ గవర్నర్ చదువుతుంటే పేపర్ తిప్పుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. ఎమ్మెల్యేలు కూడా వెనక ఫాలో అవుతూ ఉన్నారు, వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అందరు ఫాలో అవుతూ ఉన్నారు. మొత్తం కూడా దాదాపు 40-45 నిమిషాలు ఒకే సభలో అటు రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్. రేవంత్ రెడ్డి కన్నా కాంగ్రెస్ వాళ్ళు, ఎందుకంటే రోజు రావాలి కేసీఆర్, వస్తావా రావా, కేసీఆర్ నువ్వు అక్కనే ఉంటావా, పండుకుంటావా రావా, నీకు జీతమియ్యం, వీళ్ళు జేబులోకి వెళ్ళి ఇస్తున్నట్టు మాట్లాడతారు. అది విచక్షణ అధికారాలు చెప్పినా కదా, వాళ్ళ ఎవరి విచక్షణ వాళ్ళకు ఉంటుంది. సభానాయకుడు ఉంటే చాలా సభ నడుస్తుంది, కోరం ఉంటే సభ నడుస్తుంది, అంతేగాని కేసీఆర్ రాకపోతే సభ ఏం ఆగది. చర్చలు ఎట్లా జరుగుతాయి, వాళ్ళ పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఎనీవే కేసీఆర్ వచ్చినందుకు ఈరోజు ఒక స్పెషల్గా అయితే కనిపించింది. తర్వాత గవర్నర్ స్పీచ్ పైన కేటీఆర్ ఆల్రెడీ కామెంట్ కూడా వేసేసిండు. ఆల్రెడీ ఆయన ఒక కామెంట్ ఏంటంటే, గవర్నర్ స్పీచ్ అనేది గవర్నమెంట్ రాసిచ్చే స్క్రిప్ట్. అది ఏ గవర్నమెంట్ ఉన్నా, అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఏం రాసిస్తే గవర్నర్ అది చదువుతారు, అంతేగాని గవర్నర్ సపరేట్గా ఏం రాసుకోరు. ప్లస్ గవర్నమెంట్ నడిచేదే గవర్నర్ పేరు మీద, అందుకే నా గవర్నమెంట్ అని చదువుతారు. అది రాజ్యాంగంలో ఉంది, అది దేశమంతా అదే అమలు అయితే మన దగ్గర. నా గవర్నమెంట్ అంటూ స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ అయిన తర్వాత అట్లే నడిచింది. మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినాయి. ఏం డిస్టర్బెన్సెస్ జరిగినాయి అంటే, రుణమాఫీ రైతులకు రుణమాఫీ చేసేసినాం, అందరికీ రుణమాఫీ చేసేసినాం, లక్షల మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని నెంబర్లు చెప్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేశారు. మిగతా వాళ్ళు సపరేట్ అయ్యారు. వీళ్ళు ఎందుకో మరి బీజేపీ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు, వాళ్ళు ఎవరు కనీసం కిక్కుమని కూడా అసెంబ్లీలో. కానీ బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి పెట్టిండ్రు. అట్లా అంటే తెలుసు కదా, బోనస్ 50% అయ్యింది, ఇంకా 400-500 కోట్ల రూపాయలు ఇవ్వాలి, రుణమాఫీ 30-40% అయింది, ఇంకా మస్తు పైసలు ఇవ్వాలి. ఆ విషయంలో మాత్రం వాళ్ళు మాట్లాడినరు. తర్వాత తాగునీళ్ళు ఈ ప్రభుత్వమే తాగునీళ్ళు ఇస్తున్నది, కృష్ణా వాటరు అది ఇది గోదావరి వాటర్ అన్నప్పుడు కూడా వాళ్ళు లొల్లి పెట్టారు. ఎందుకంటే అది కాలే కాబట్టి. అది పోయిన గవర్నమెంట్, అంతకుముందు గవర్నమెంట్ కొంచెం తెచ్చింది కృష్ణా వాటర్ని, అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎక్కువ షేర్ ఉంది వాళ్ళకి, కాబట్టి వాళ్ళు కొద్దిగా డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇక మహాలక్ష్మి స్కీమ్ గేమ్ చేంజర్ అని గవర్నర్ మాట్లాడినప్పుడు కూడా కొంచెం సభలో కొద్దిగా లొల్లి అయింది. ఎందుకంటే గేమ్ చేంజరు కావచ్చు కాక, కానీ దానివల్ల ఎఫెక్ట్ అయిన ఆటో డ్రైవర్స్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇంతవరకు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి కొంచెం దాని గురించి కూడా మాట్లాడినరు. బట్ ఏది ఏమైనా కావచ్చు, కానీ ఒక సభలో ఇద్దరు కనపడడం, కేసీఆర్ అట్లా ఉండడం, రేవంత్ రెడ్డి ఒకటి నిఠారుగా వెన్నెముకను ఇట్లా నిలబెట్టి 90 degrees నిలబెట్టి కూర్చోవడం, అసలు ఎక్కడ తెలుసా ఇట్లా పెట్టుకున్నాడు ముఖం, అప్పప్పుడు ఇట్లా చూస్తాడు కేసీఆర్ని, ఎవరిని పిలుస్తలేడు, మాట్లాడతలేడు, ఏమంటలేడు, అసలు మొత్తం సైలెంట్, ఇట్లా 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 అయిపోయాడు రేవంత్ రెడ్డి. ఫ్రీజ్ అంటారు చూడు, అట్లా ఫ్రీజ్ అయిపోయి కనిపించింది అసెంబ్లీలో. ఇప్పటివరకు జరిగింది అయితే ఇది. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. నెక్స్ట్ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ కంటిన్యూ అవుతారా రారా. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది అయితే ఈ గవర్నర్ స్పీచ్కు ధన్యవాద తీర్మానం ఉంటాయి, అంటే గవర్నర్ స్పీచ్లో అభ్యంతరాలు ఉంటే చెప్పొచ్చు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎవరైనా చెప్పొచ్చు, ప్రతిపక్ష పాలు. కాబట్టి మరి దానిలో పార్టిసిపేట్ చేశారని చెప్తున్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ ఫైనల్ డే ఉంటుంది, బడ్జెట్ 19th పెడతారు, ఆ బడ్జెట్ ఫైనల్ డే ఉంటుంది. బడ్జెట్ ఫైనల్ డే కూడా వస్తారు, సభ దానిలో పాల్గొంటారు అనేది ఒకటి చెప్తూ ఉన్నారు. బహుశా అదే ఉండొచ్చు. ఎనీవే గవర్నర్ స్పీచ్ మీద ఎప్పటిలాగానే ప్రతిపక్షాలు స్పందిస్తాయి కదా, బీఆర్ఎస్ ఆల్రెడీ స్పందించింది, ఇదంతా సత్యదూరము, ఇదంతా ఏదో రాసి ఇచ్చిన ఆయన చదివిండు, కానీ దీనిలో ఏం మసాలా లేదు, దీనిలో వాళ్ళు చేసింది ఏం లేదు, చేయకపోయినా. ఇప్పుడు 4th సిటీ ఉంది, 4th సిటీ స్టార్ట్ అయిందా, కాలే, కానీ 4th సిటీ స్టార్ట్ అయిందని చెప్పుకున్నారు. ఇంకేదో ఇండస్ట్రీస్ మొత్తం వస్తున్నాయని, లక్షల ఉద్యోగాలు ఇస్తున్నామని, ఇట్లా రకరకాలుగా గవర్నర్ స్పీచ్లో గవర్నమెంట్ రాసిచ్చే స్పీచ్ కాబట్టి అట్లే ఉంటుంది.
ప్రతిపక్షాలు దాన్ని ఎట్లా ఖండిస్తూ ఉంటాయి. ఎనీవే చాలా ఇంట్రెస్ట్గా అయితే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది అసెంబ్లీ. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఏమేమి జరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ వస్తారా, మళ్ళీ లేకపోతే మధ్యలో ఆయన అవసరం ఉన్నప్పుడు మాత్రమే వస్తారా, ప్రతిరోజు వస్తారా? ప్రతిరోజు రాకపోవచ్చు బహుశా, కానీ ప్రతిరోజు వస్తే రావాలని వీళ్ళు అడుగుతారు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.